తక్కువ బడ్జెట్లో నుంచి స్టార్టింగ్ అని చెప్పాను కదండి. ఇక్కడ చూసుకుంటే మనకు తక్కువ బడ్జెట్లోనే ఫీచర్స్ ఎక్కువ ఉన్న బండి అంటే మనకు అరౌండ్ 2,60,000 లేదా 2,70,000 ఈ బడ్జెట్లోనే మనకు ఆల్ ఫీచర్స్ కావాలి. మాకు అన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి, ఏబిఎస్ ఉండాలి, అలై వీల్స్ ఉండాలి, స్టీరింగ్ కంట్రోల్స్ ఉండాలి. ఇవన్నీ ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి 2010 మోడల్ i20 వెహికల్. i20 వెహికల్ 2010 మోడల్. అప్పట్లో ఇది వెహికల్ వచ్చేసి టాప్ ఎండ్ వెహికల్ అనమాట. సో టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి మనకి ఇందులో ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ కానీ, ఏబిఎస్ కానీ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అందులో ప్రైస్ కూడా అంటే అరౌండ్ మనకు 250 to 3 lakhs బిట్వీన్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫీచర్స్ కూడా బాగుంటాయి. లాంగ్ జర్నీ కూడా వెహికల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వెహికల్ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. పెట్రోల్ కాబట్టి మనకు మోడల్ తక్కువైనప్పటికీ కూడా మనకి ఇంజన్ అయితే కన్నా మనకు పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇంజన్ సైడ్ చూసుకుంటే. ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా 2,70,000 లేదా 2,80,000, 2,70,000 లేదా 2,80,000 బడ్జెట్లో కూడా మనం ఫైనల్గా కస్టమర్ తోటి ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంది. సో యాక్చువల్గా నేనైతే ఏదైతే ప్రైస్ చెప్తున్నానో వెహికల్ ఆ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్గా దాదాపుగా ఎంతవరకు రావచ్చో నేను మ్యాక్సిమం మీకు ప్రైస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ విజిట్ అయితే ఒక 5,000, 10,000 తగ్గే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పే రేటుకు రావచ్చు, లేదంటే నేను చెప్పిన రేటుకు 10,000 కూడా ఎక్కువగా ఉండొచ్చు. సో సరేనా, ఎందుకంటే మీరు మళ్ళీ ఆన్లైన్లో చెప్పారు కదా, మళ్ళీ 10,000 ఎక్కువ చెప్తున్నారే అట్లా కూడా ఉంటుంది. ఎందుకంటే దాని మీద కోడింగ్ బేస్ చేసుకొని నేను అప్రాక్సిమేట్గా ఇప్పుడు నేను కోడింగ్ చెప్తే చాలా ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పేసి అనుకుంటారని చెప్పి ఉద్దేశంతో మ్యాక్సిమం ఎంతవరకు రావచ్చో నేను అప్రాక్సిమేట్గా మీకు ఫైనల్గా నేను చెప్తున్నాను అనమాట. సో మీరు అది కూడా అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఎలైట్ i20 వెహికల్ ఉందండి. 2015 మోడల్. అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2014 మోడల్ నుంచి, అంటే 2009 నుంచి 2013 వరకు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఈ టైప్ ఆఫ్ ఉంటుంది. సో తర్వాత 2014 నుంచి 2020 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ ఇలా ఉంటుందండి. సో ఈ వెహికల్కి అయితే మార్కెట్లో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంది. ఇది వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడలు. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. డ్రైవెన్ వచ్చేసి కూడా వెరీ లెస్ డ్రైవెన్ వెహికల్ అండి. ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా 5 lakhs నుంచి 5,20,000, 5 లక్షల నుండి 5,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్ తోటి ఫైనల్గా డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. హుండై ఎన్లైన్ వెహికల్ అండి, i20 ఎన్లైన్ వెహికల్. సో ఇది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీకు 2020 నుంచి 2020 డిసెంబర్ అదే ఇయర్ ఎండింగ్ నుంచి మనకు ప్రజెంట్ మార్కెట్ షోరూంలో వచ్చేసి ఈ విధంగానే న్యూ షేప్ ఉంటుందన్నమాట. సో దీనికి వెహికల్ వచ్చేసి డ్రైవెన్ కూడా వెరీ లెస్ డ్రైవెన్ వెహికల్ అండి. ఓన్లీ 18,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇంకోటి ఏంటంటే ఆస్టా వేరియంట్. ఆస్టా అంటే ఇందులో టోటల్ టాప్ మోడల్ వెహికల్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. పెట్రోల్ వెహికల్ ఆస్టా వెహికల్ 2021 మోడల్, 2021 మోడలు. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 18,000 మాత్రమే డ్రైవ్ అయింది. సో ఐఎంటీ వెహికల్ అండి. సో ఐఎంటీ అంటే కన్నా మనకు క్లచ్లెస్ అనమాట. క్లచ్ ఉండదు, గేర్స్ ఉంటాయి, బ్రేక్ ఉంటుంది, ఎక్సలేటర్ ఉంటుంది అనమాట. సో ఇదైతే మనకు అప్రాక్సిమేట్గా దాదాపుగా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 8,80,000 నుంచి 9 lakhs బడ్జెట్లో, 8,80,000 బడ్జెట్ నుంచి 9 లక్షల బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇది ప్రైస్ అయితే ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది వచ్చేసి న్యూ వెహికల్ ప్రైస్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మీకు 14,75,000 ఉందండి. అంటే 14,75,000 ఉంది. సో మనకి ఇది సెకండ్స్లోకి వచ్చేసి మనకు 5 lakhs, 5.5 lakh అయితే మనకు బెనిఫిట్ అయితే ఉందండి. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకో వెహికల్ ఎలైట్ i20 2018 మోడల్ అండి. ఇది 2018 మోడలు. ఇది వచ్చేసి ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అనమాట. స్పోర్ట్స్ అంటే ఇందులో మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషను. ఓన్లీ 41,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మనకు కస్టమర్తో అప్రాక్సిమేట్గా మాట్లాడుకుంటే 6,20,000 బడ్జెట్ నుంచి 6,50,000, 6,20,000 నుంచి 6,50,000 బిట్వీన్లో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 690 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. హుండై i20 వెహికల్ సార్, ఎలైట్ i20. ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. డీజిల్ వచ్చేసి మనకు 18 to 20 దాకా మనం మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్టా వేరియంట్. ఆస్టా అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. మాన్యువల్ వెహికల్, డీజిల్ వెహికల్ సార్. వెహికల్ కూడా కండిషన్ చాలా బాగుంది. ఇది మనకు ఇందులో ఆస్టా కాబట్టి మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలై వీల్స్ కానీ, పుష్ డాట్ బటన్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి ఈ వెహికల్లో. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 5 lakhs రేంజ్ అండి. అంటే 4,80,000 నుంచి 5 lakhs, 4,80,000 బడ్జెట్ నుంచి 5 లక్షల బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో ఫైనల్గా ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. హుండై శాంట్రో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు శాంట్రో న్యూ మోడల్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి కూడా అడుగుతున్నారు మా దగ్గర. సో లైక్ మనకు హుండై గ్రాండ్ ఐటెన్ లాగా లుకింగ్ ఉంటుంది, అంత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది. ఇది చూసుకుంటే మనకు డ్రైవ్ కూడా ఓన్లీ 42,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. ఇది ఓన్లీ 42,000 మాత్రమే తిరిగింది. ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 మోడల్, 2019 మోడలు.
ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే ఇది మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. డ్రైవ్ అయిన కూడా లెస్ డ్రైవ్ అయిన వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసి మనకు దాదాపుగా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,40,000 లేదా 4,50,000, 4,40,000 లేదా 4,50,000 బడ్జెట్లో రావచ్చు. హుండై గ్రాండ్ ఐటెన్ సార్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా అండి. ఆస్ట్రా అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్. అంటే చాలామంది కస్టమర్లు 3.5 to 4 lakhs బిట్వీన్లో గ్రాండ్ ఐటెన్ గురించి కూడా అడుగుతున్నారు. సో వాళ్ళకైతే ఈ వెహికల్స్ సెట్ అవ్వచ్చు. ఇది వచ్చేసి ఇయర్ 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్. ఆస్ట్రా అంటే ఇందులో టోటల్ టాప్ మోడల్ అనమాట. అలాయ్ వీల్స్, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. మన కస్టమర్ తోటి డిస్కషన్ చేసుకుంటే 380, 390 అంటే 3,80,000 లేదా 3,90,000 బడ్జెట్లో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చండి.